నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వరుసగా చోటు చేసుకున్న ఆలయ చోరీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. తూర్పు బోయమడుగుల గ్రామంలోని నాగర్పమ్మ ఆలయం, రామాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. అమ్మవారి నగలతో పాటు హుండీలోని నగదును అపహరించినట్లు సమాచారం. అలాగే అలివేలు మంగాపురం రామాలయంలోనూ దుండగులు హుండీని ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసగా ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న చోరీలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీలకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉండి పెట్టే స్థలం ఇది. గేటు తాళాలు పగల కొట్టారు, ఉండి తీసుకెళ్లారు. అమ్మవారు మంగళసూత్రం, అమ్మవారి దగ్గర ఉన్న మొత్తం ఏమేమి ఉన్నాయో అమ్మవారి నాగర్పమ్మ దేవస్థానంలో, తూర్పు బోయమడుగుల నాగర్పమ్మ దేవస్థానంలో అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గుడిలో ఉండి తర్వాత అమ్మవారి మంగళసూత్రాలు, అమ్మవారి మెడలో ఉన్న సరుడు, మంగళసూత్రాలు, వెండి పడగలు అవి తీసుకెళ్లారు. ఇట్లా జరగటం అర్ధరాత్రులు జరిగింది కాబట్టి ఎప్పుడు ఏం జరిగింది ఎవరి గ్రామస్తులు కూడా తెలియదు. అక్కడ చలపల్చోల గుడిలో కూడా అక్కడ కూడా జరిగిందని గ్రామస్తులంతా అక్కడ కూడా గొడవ చేస్తున్నారు. ఇక్కడ ఈ చిలకపాటోల గుడిలో ఇక్కడ కూడా నేను పూజ చేయడానికి వచ్చాకే ఇక్కడ కూడా జరిగింది. ఇట్లా మన వాళ్ళంతా వచ్చి చూశాక తాళాలు పగలు కొట్టి ఉండి తీసుకెళ్ళడం, అమ్మవారి మెడలో అమ్మవారి గుడిలో కొన్ని విలువైన వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.